తెలంగాణ రాష్ట్రంలోని విద్యాశాఖ ఎంత బాగా పనిచేస్తుందో అంటే దానిలోని లొసుకులని ఒక సంఘటన ఎంత బాగా బయటపెట్టిందో మనం మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే మంచిర్యాల జిల్లాలోని దండేపల్లిలోని జెడ్పీ హై స్కూల్లో ఒక విద్యార్థిని చదువుతోంది. ఆమె పేరు అంజమ్మ. ఆమె మెయిన్ ఎగ్జామ్స్ అదే పబ్లిక్ ఎగ్జామ్స్ అటెండ్ అయింది. అయితే 2 సబ్జెక్ట్స్లో మ్యాథ్స్ మరియు సైన్స్లో ఫెయిల్ అయింది. అందరిలానే తను కూడా ఒక సప్లిమెంటరీ ఎగ్జామ్కి ఫీజు కట్టేసి బాగా చదివి ఎగ్జామ్ అటెండ్ అయ్యి రిజల్ట్ గురించి వెయిట్ చేస్తుంది. ఇక రిజల్ట్స్ వచ్చే రోజు వచ్చేసింది. రిజల్ట్స్ చూసిన తర్వాత షాక్ అయ్యారు. ఆమెతో పాటు ఆమె కుటుంబం, ఆమెకు తెలిసిన వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఏంటి అంటే ఆ రిజల్ట్లో ఏం కనిపించింది అంటే ఆమె సైన్స్లో పాస్ అయింది, కానీ మాస్కి ఆమె ఆబ్సెంట్ అయిందని. అరే నేను వెళ్ళాను కదా, నాకు ఆబ్సెంట్ అయిందని చెప్పేసి ఆమె ఏం చేయాలో అర్థం కాక దుఃఖ పర్యంతలకు అయిపోయిన తర్వాత ఆ కుటుంబ సభ్యులకి ఎవరో పెద్ద మనుషులు చెప్పారంటే, అయ్యా మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు కలవండి, మీకు న్యాయం జరగవచ్చు అని ఎవరు చెప్తే ఆ మాటలతోటి ఆమె కలెక్టర్ దగ్గరికి వెళ్ళి విన్నవించుకొని వినతి పత్రం ఇచ్చి నాకు న్యాయం చేయండి, నేను అటెండ్ అయ్యాను అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. వెంటనే కలెక్టర్ కూడా ఆర్డర్ చేసి దాన్ని ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీలో ఆ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు చెప్పినటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు చూపెట్టినటువంటి ప్రూఫ్స్ ఏంటంటే ఆమె అటెండ్ కాలేదు, ఆమె కావాలని చేస్తోంది అని చెప్పేసి ఆమె కలెక్టర్ ముందు వాళ్ళు ప్రూఫ్స్ చూపెట్టారు. కలెక్టర్ వెంటనే ఏం ఆర్డర్ చేశారు పోలీసులకి, వీళ్ళు కావాలని విద్యాశాఖ మీద ఇలా చేస్తున్నారు, వీళ్ళ మీద కేసు పెట్టండి అంటే పోలీసులు వీళ్ళపై కేసు పెట్టడం, ఎఫ్ఐఆర్ చేయడం కూడా జరిగిపోయింది. అరే మేము న్యాయం కోసం వెళ్తే మాకు ఇక్కడ అన్యాయం జరిగింది అరే మేము అని చెప్పేసి వాళ్ళు అర్థం కాక ఇంకో మళ్ళీ ఆలోచిస్తూ ఉంటే ఎవరో ఇట్లనే పెద్దవాళ్ళు చెప్పారు, అయ్యే ఇది కాదు, హైదరాబాద్లో హెడ్ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ట్రై చేయండి అని చెప్తే వాళ్ళు కూడా పాపం ఆ కుటుంబం అంతా ఇక్కడ హైదరాబాద్ హెడ్ ఆఫీస్కి వచ్చి విద్యాశాఖ ఉన్నతాధికారిని కలిసిన తర్వాత ఉన్నతాధికారులకు నాకు న్యాయం చేయండి అయ్యా, నా జీవితం ఆగమైపోతుంది, ఒక సంవత్సరం మళ్ళీ వెయిట్ చేయాలి, నేను అటెండ్ అయ్యా అని చెప్పేసి నా కాళ్ళ వెళ్ళ పడిన తర్వాత ఉన్నతాధికారులు దాని మీద వెంటనే ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఎంక్వైరీలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఏంటి అంటే ఆమె అటెండ్ అయింది అని తెలిసింది. వాళ్ళు వెంటనే ఈమె అటెండ్ అయ్యింది అని చెప్పేసి మెమో రీఇష్యూ చేశారు. తనకి మ్యాథ్స్లో 49 మార్కులతోటి పాస్ అయిందని చెప్పేసి మెమో ఇవ్వడం కూడా జరిగింది. వెంటనే వాళ్ళు ఇక్కడ డిఈఓకి ఆదేశించింది ఏంటంటే ఆ ఇన్విజిలేటరు, సూపరింటెండెంట్, చీఫ్ సూపరింటెండెంట్ మరియు ఎగ్జామ్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో ఇతర ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ జిల్లాకు సంబంధించి వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి డిఈఓకి ఉన్నతాధికారులు ఆదేశించడం కూడా జరిగింది. ఇక్కడ ఒక విషయం 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, అంజమ్మ తన పోరాట ఫలితంగా అంటే ఇక్కడ ఒక దగ్గర నాకు అన్యాయం జరిగిందని ఆగకుండా ఇక్కడ కలెక్టర్ దగ్గర కూడా అన్యాయం జరిగినా సరే వెంటనే హైదరాబాద్కి వెళ్ళేసి అక్కడ న్యాయం పొందినప్పటికీ తన ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఎవరు ఉండలేరు. కానీ తన విజయం వెనుక ఈ విద్యాశాఖ, ఆ జిల్లాకు సంబంధించిన విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్య ధోరణి ఎంతో బయటపడింది. వాళ్ళు మాకేంటి కదా, మేము ప్రభుత్వ అధికారులు మనం వాళ్ళు ఫీల్ అయ్యారో లేకపోతే ఏంటో కానీ మమ్మల్ని ఏం చేయలేరు, వీళ్ళు సామాన్య కుటుంబం అని ఫీల్ అయినట్టున్నారు. అదే ఒకవేళ ఈ అమ్మాయి ఇక్కడే ఆగిపోయి ఉంటే, ఆమె ఆ ధైర్యం చేయకుండా అక్కడే ఆగిపోయి ఉంటే ఒక సంవత్సరం తన జీవితం ఒక సంవత్సరం వెనుకకు వెళ్ళాల్సినటువంటి అవసరం వచ్చింది. మళ్ళీ పబ్లిక్ ఎగ్జామ్స్లో మళ్ళీ మ్యాథ్స్ ఎగ్జామ్ రాయాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఇలా ఉంది చాలా మంది అధికారుల పనితీరు. ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేయడం కాదు, వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యాశాఖలో చాలా మార్పులు అవసరం అనేది ఒక్క సంఘటన చెబుతున్నటువంటి అవసరం. మన తెలంగాణ విద్యాశాఖ మంత్రి గారు దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.